నమస్తే. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో ఒక భారీ కుంభకోణం జరిగింది. సింగరేణి కాలనీకి సంబంధించి 1600 కోట్ల రూపాయల భారీ స్కాము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిందన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అధికార కాంగ్రెస్ మీద చేస్తున్న ఆరోపణ. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నుంచి కూడా సహకారం అందుతుంది. అందుకే సింగరేణి కాలనీస్లో వాటాదారైన కేంద్ర ప్రభుత్వం ఏమీ స్పందించట్లేదన్న ఆరోపణ కూడా బీజేపీ మీద బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈ క్రమంలో అసలేంటి సింగరేణి కాలనీస్ కుంభకోణము, బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఆరోపణ ఏంటి, ప్రభుత్వం ఇస్తున్న వివరణ ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, మొత్తం పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. తెలంగాణ ప్రభుత్వానికి ఇందులో 51% వాటా, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అంటే కంపెనీని నడపడానికి అవసరమైన యాజమాన్య హక్కులు తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కువగా ఉంటాయి. డే టు డే యాక్టివిటీస్, విధానపరమైన నిర్ణయాలన్నింటిలో కూడా తెలంగాణ ప్రభుత్వమే తీసుకుంటుంది. అంటే బొగ్గు తవ్వకాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ, తవ్వకానికి సంబంధించిన ఆడిట్ లెక్కలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వము సింగరేణి కాలనీస్లోని 7 గనుల్లో, మొత్తం సింగరేణి కాలనీస్ ప్రధానంగా 4 జిల్లాల్లో ఉంది. ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉంది. 7 గనుల్లో ఈ స్టాక్స్ తవ్వినట్టుగా చూపుతున్న స్టాక్ యార్డ్లో భద్రంగా ఉందని చెప్తున్న ఈ స్టాక్స్ లేవు. ఎంత లేవంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల స్టాకు కనిపించట్లేదు. అది రికార్డుల్లో కనిపిస్తుంది, కానీ ఆన్ గ్రౌండ్ వెళ్ళి చూస్తే అదేదీ లేదు. బీఆర్ఎస్ పార్టీ నేతలు తాము స్వయంగా సింగరేణికి వెళ్ళి పరిశీలిస్తే అవి ఎక్కడా కనపడట్లేదు. కొన్ని చోట్ల మాకు స్టాక్ ఎక్కువగా చూపెట్టడం కోసం మట్టి కుప్పల మీద పైన బొగ్గు పోసి చూపించారన్న ఆరోపణ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నారు. కుప్పల ఈశ్వర్ కానీ, హరీష్ రావు కానీ, ఇతరులంతా కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సింగరేణి కాలనీస్ని ఒక బంగారు గనిగా వాడుకుంటుంది. వారికి అవసరమైన మొత్తాన్ని కూడా వివిధ కుంభకోణాల్లో సింగరేణి కాలనీస్ నుంచి మొత్తాన్ని కూడా వారు కాజేస్తున్నారన్న ప్రధానమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఆడిట్ జరగాల్సిన అవసరం ఉంది. సిఏజీ లాంటి ఆడిటింగ్ సంస్థ దీని విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బొగ్గు గనుల శాఖ మంత్రి తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కిషన్ రెడ్డి ఈ విషయంలో కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్న ఆరోపణ కూడా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీని మీద విచారణ జరపాలని, సిఏజీ నుంచి ఆడిటింగ్ చేయాలని, అవసరమైతే ఈ కేసు మొత్తాన్ని కూడా సిబిఐకి అప్పగించాలన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉంది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందంటే ఏం జరిగి ఉంటుందన్నది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి బీజేపీ ఎందుకు మాట్లాడలేదు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు అన్న విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా స్పందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తున్న విషయాన్ని సందర్భంగా ఉంది. ఒక్క నైని కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం. సింగరేణి భవిష్యత్తును రక్షించుకున్నటువంటి దృక్పథంలో, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తాను. ఈ విషయంలో మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాదు, గతంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అన్న విషయాన్ని చెప్తూనే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సింగరేణి కాలనీస్ స్టాక్ పొజిషన్ ఏంటి, అలాగే సింగరేణి కాలనీస్కి సంబంధించిన ఫైనాన్స్ కండిషన్ ఏంటి, ఇవ్వాల్సిన చెల్లింపు చేయాల్సిన మొత్తాలేంటి అన్న విషయంలో కార్మిక శాఖతో కూడా, కార్మికులతో కూడా, కార్మిక సంఘాలతో కూడా తాము మాట్లాడి ఉన్నామన్న విషయాన్ని కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఈ విషయంలో ఇప్పటికే తమకు అందుతున్న సమాచారం మేరకు సుమారు 51,000 కోట్ల రూపాయల బకాయిలు సింగరేణి కాలనీస్ ఉందంటే అప్పుల్లో కూరుకుపోతున్న పరిణామం కనిపిస్తుంది. దానిపైన కార్మిక సంఘాలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని కూడా కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్నారు. సంస్థ లాభాల్లో కొనసాగాలన్నా లేదా తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో కూరుకుపోకుండా ఉండాల్సిన అవసరం ఉందన్న ఆ విషయంలో తమకు పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ కూడా రాశారు. ఈ లేఖలో ఆర్థిక పరిస్థితులకు సంబంధించి, అలాగే ఇప్పటికే తవ్విన బొగ్గుకు సంబంధించి స్టాక్ పొజిషన్కి సంబంధించి పూర్తి వివరాలు తమకు అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రికి లేఖ రాసి ఉన్నారు. ఇంతకంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న ఆరోపణలపైన స్పందించడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి కాలనీస్ని స్వయంగా పరిశీలించారు. శ్రీరాంపూర్లోని కాలనీని ఆయన స్వయంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలన్నీ కూడా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవే, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది,
దీని విషయంలో విచారణ జరపడము, మరో విధంగా ఏదైనా అనుమానాలు ఉంటే అన్నింటినీ కూడా తీర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి కానీ లేకపోతే చెబుతున్నట్టుగా లేని స్టాక్ను ఎందుకు ఎక్కువగా చూపించారన్న దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పరోక్షమైన సమాధానం వస్తూ ఉంది. సింగరేణి కాలనీస్ లాభాల్లో ఉంది, సంస్థ ప్రతిష్టని కొంత పెద్దగా చేసి చూపించడం ద్వారా పెట్టుబడులు పెట్టేవారు లేకపోతే మైనింగ్ కోసం వచ్చే కంపెనీల కోసం ఒక పాజిటివ్ సిగ్నల్ ఇచ్చేందుకు స్టాక్ని కొద్దిగా ఎక్కువగా చూపించడం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, గడిచిన 2-3 దశాబ్దాలుగా కూడా జరుగుతున్న ఒక ట్రెండ్గా వారు చెప్తా ఉన్నారు. అయితే ఇది వాస్తవం ఎంత, ఇలా జరగడం వెనుక ఏమైనా నిజంగానే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా లేని స్టాక్ని ఉన్నదిగా చూపించి సంస్థ యొక్క కమర్షియల్ యాక్టివిటీని పెంచి చూపించే ప్రయత్నం చేస్తున్నారా, లేదా అసలు ఉండాల్సిన స్టాక్ని అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణ మాత్రం ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న ఈ ఆరోపణ కేవలం ఈ స్టాక్ పొజిషన్కి సంబంధించిన, అంటే ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్కి సంబంధించింది మాత్రమే కాదు, అనేక కాంట్రాక్టుల విషయంలో కూడా సింగరేణి కాలనీస్ పేరున అక్రమాలు జరుగుతున్నాయన్నది ప్రధానంగా ఆరోపణ జరుగుతూ ఉంది. ఇటీవలే నైని గనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొద్ది మందిని మాత్రమే అనుమతించేందుకు ప్రయత్నాలు చేసిందన్నది మొదటిది. రెండోది సోలార్ పవరు జనరేషన్కి సంబంధించి కూడా అక్రమం జరిగిందన్నది ఇంకో ఆరోపణ చేస్తూ ఉన్నారు. అలాగే గని కార్యక్రమాలకు ఉపయోగించే పేలుడు పదార్థాల విషయంలోనూ లేకపోతే గని ద్వారా వచ్చే లాభాలన్నింటినీ కూడా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద కొన్ని యాక్టివిటీస్కి కేటాయిస్తూ ఉంటారు. ఈ మొత్తం కూడా మిస్యూజ్ చేస్తున్నారన్న ఆరోపణలు, ఇలా అనేక ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన సమగ్రమైన విచారణ జరగాలన్నది రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీల డిమాండ్. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రం నుంచే ఉన్న నేత కాబట్టి ఆయన ముఖ్యమంత్రికి ఇప్పటికే లేఖ రాసి ఉన్నారు. మరి ఆయన చెప్తున్నట్టుగా ముఖ్యమంత్రి సింగరేణి కాలనీస్కి సంబంధించిన పూర్తి వివరాలని కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారా, సిఏజీ ఈ విషయంలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించి ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్న దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారా? కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా 50,000 కోట్ల రూపాయల బకాయిలున్న సింగరేణి నిజంగానే నష్టాల్లో మునుగుతుందంటే కనుక కేంద్ర ప్రభుత్వం 49% వాటాదారు కాబట్టి జరుగుతున్న యాక్టివిటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యతని కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు తమ చేతుల్లోకి తీసుకుంటుందని చూడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రధానమైన డిమాండ్లో ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీ జరగాలని హరీష్ రావు పదే డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయడం ద్వారా అసలు మొత్తం ఈ అన్ని ఆరోపణల విషయంలో నలుపేంటి తెలుపేంటి బొగ్గేంటి ఉన్నదేంటి లేనిదేంటి తెలుస్తుందా లేదా అన్నది కాలమే చెప్పాల్సిన సమాధానం.